ఫైనల్లీ మార్కెట్ ఈరోజు ఒక పెద్ద మూవ్ ఇచ్చినట్టుగా అనిపించింది. వీకెండ్ లో పెద్ద పెద్ద కంపెనీస్ కి సంబంధించిన క్వార్టర్లీ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా బెటర్ గా ఉన్నాయేమో వి డోంట్ నో. బట్ ఫైనల్ గా 24,334 మార్క్ అయితే మనకి ఈరోజు నిఫ్టీ క్రాస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక హ్యూజ్ హడ్డిల్ లాగా చాలా రోజులు అక్కడ ఫైట్ చేసింది. డౌన్ సైడ్ 24,000 దగ్గర ఫైట్ చేసింది. ఆ మిడిల్ లో బాగా ఫైట్ తర్వాత దాని అప్ సైడ్ బ్రేక్అవుట్ కి అయితే ఈరోజు నిఫ్టీ ఫైట్ చేయడం అయితే గమనించాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎన్ఎస్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ వారం మొత్తం ఒకసారి మార్కెట్ ఎలా ఉంది అనే ఒక అనాలిసిస్ ఏంటో చూద్దాము. సో ఈ వీక్ లో మార్కెట్ మనకి నిఫ్టీ నెట్ టు నెట్ 0.5% అప్ సైడ్ మూవ్ అయింది అండ్ సెన్సెక్స్ ఈస్ నియర్ బై 0.75%. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మంచి మూవ్మెంట్ కనిపించింది, 1.6% అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ ఇండియా వీక్స్ అంటే వోలటాలిటీ మనకి ఒక షార్ట్ రేంజ్ లో ఉండడం ఏమో రీజన్, బట్ పెద్ద ఎత్తున మూవ్మెంట్ లేదు. అదే మనకి యూఎస్డి ఐఎన్ఆర్ లో మాత్రం కొంత వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్ మొత్తం మీద దాదాపుగా 1% వీక్నెస్ 96.3 దగ్గర మనకి రూపీ ఒక వీక్నెస్ అయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా 96 బిలో ఉండేది, ఇప్పుడు 96 అబౌవ్ వచ్చింది. డెఫినెట్ గా రీసెంట్ గా పెరిగినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ వీక్ ఒక్క వారంలోనే మనకి దాదాపుగా క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ 11% హైక్ అవడం గమనించాం. మనకి $70 నియర్ బై స్టేబుల్ గా ఉంది అనుకున్న టైంకి మళ్ళీ ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ మనకి స్క్రీన్ మీదకి వచ్చింది. ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ యొక్క ఫియర్స్ ఆకాశాన్ని అంటేసి 85.9 కి మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అయితే పెరిగాయి. అండ్ గోల్డ్ మనకి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ పెరిగింది అని అంటే డెఫినెట్ గా మనకి ఇన్ఫ్లేషన్ ఫియర్ ఉంటుందన్న భయం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉంటాయన్న భయం ఉంటుంది. దాని యొక్క ఇంపాక్ట్ మనకి గోల్డ్ లో ఒక 3% ఫాల్ కనిపించింది, సిల్వర్ లో కూడా దాదాపు ఒక 4.5% ఫాల్ కనిపించింది. సో ఈ వీక్ మొత్తం మీరు నిఫ్టీని గమనించినా కానీ 24,200 దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడక్కడ స్టేబుల్ అవుతూ 24,000 డౌన్ సైడ్ సపోర్ట్ ని తీసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడం అయితే గమనించాం. బట్ ఈ వీక్ క్లోజింగ్ మనకి ఓపెనింగ్ కంటే కూడా బెటర్ గానే ఉంది బై 0.75%. సో మనకి మండే రోజు కొంత గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అయింది బికాస్ ఆఫ్ అది స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్స్ మళ్ళీ క్లోజ్ అవుతుందని ఒక భయంతో. కాకపోతే మళ్ళీ ఫుల్ రికవరీ బికాస్ ఆఫ్ ద ఐటీ సెక్టార్. ఆ డే ఒక్కరోజు మనకి 3.6% పర్టికులర్ గా టీసీఎస్ మీరు గమనిస్తే ఈ వారం మొత్తంలో కొద్దిగా టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ర్యాలీ అవడం అయితే గమనిస్తున్నాం. డిస్పైట్ ఆఫ్ యాక్చువల్ గా చెప్పాలంటే అవి ఓకే రిజల్ట్స్, కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ మరీ వర్స్ట్ గా ఉన్నాయి. అవి కొంచెం బెటర్ గా వచ్చేసరికి ఈ టీసీఎస్ ఇవన్నీ కూడా కొంచెం అప్సైడ్ మూవ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఇచ్చాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ట్యూస్డే కొద్దిగా డ్రాగ్ అవ్వటము. సో ఈ వాల్టాలిటీ అయితే మనకి అప్సైడ్ డౌన్ డ్రాగ్ అవుతూనే ఉన్నాయి. బట్ డిస్పైట్ ఆఫ్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఫ్రైడే మాత్రం మనకి ఈ రోజు 1% అప్సైడ్ మూమెంటం అయితే స్ట్రాంగ్ గా కనిపించింది. అది కూడా మనకి నిన్న ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ సెల్లర్స్ గా ఉన్నప్పుడు. నిన్న ఒక్కరోజు ఎఫ్ఐఎస్ మనకి దాదాపుగా 4,200 crores కి సెల్లింగ్ చేశారు. అఫ్ కోర్స్ డిఐఎస్ స్ట్రాంగ్ గానే సపోర్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది, దాదాపుగా 3,000 కోట్లు ఈక్వలెంట్ అయితే కాదు. బట్ మనం ఓవరాల్ గా చూస్తే గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు కొద్దిగా నెట్ తగ్గినట్టుగానే, అంటే వాళ్ళ యొక్క అగ్రెసివ్ కండిషన్ అయితే కనిపించట్లేదు. మధ్య మధ్యలో చిన్నగా సెల్లింగ్స్ చేస్తున్నప్పటికీ గతంలో ఉండేటువంటి అగ్రెసివ్ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. మేబీ ఈ వీక్ లో వచ్చినటువంటి సెల్లింగ్ కి రీజన్ రేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. దీనివల్ల మళ్ళీ రూపీ వీక్ అవుతుంది, మళ్ళీ అన్సర్టనిటీస్ బిల్డ్ అవుతాయి అన్న ఒక భయం కూడా ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ అయితే డబ్బుల్ని వెనక్కి పుల్ చేయడం అయితే మనకు ఈ వారం మొత్తంలో కూడా గమనిస్తున్నాం. ఈ వారం మొత్తంలో నిన్నటి గురువారం, నేను ఈ రోజు మార్కెట్ వీడియో చేసే టైంకి అయితే డేటా రాలేదు, బట్ గురువారం వరకు మాత్రం మనకి నెట్ మాత్రం వాళ్ళు బాగానే బయటకు గుంజడం అయితే గమనిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఈ వీక్ లో మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి. కాకపోతే ఆ గైడెన్స్ కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉండటం వల్ల మనకి 3.8% మనకి హెచ్సిఎల్ టెక్నాలజీలో కరెక్షన్, విప్రో ఒక 2% కరెక్షన్, టెక్ మహేంద్ర కొంచెం మోర్ దాని మార్జిన్ స్టోరీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల 2 to 3% వరకు మూమెంటం. అండ్ జియో ఫైనాన్షియల్స్, సో బేసిక్గా ఈ Q1 ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా ఉండడం వల్ల 6% జియో ఫైనాన్షియల్స్ లో పెద్ద మూవ్ అయితే మనం గమనిస్తున్నాం. సో అట్ ద సేమ్ టైం మనకి JSW రిలేటెడ్ అవుట్పుట్ వచ్చింది, గ్రో. సో బుకింగ్ స్ట్రెంత్ కంటిన్యూస్ గానే కనిపిస్తుంది. సో గ్రో కి సంబంధించి కూడా సో దెర్ ఆర్ మెనీ అదర్ ఆల్సో. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి. ఇవన్నీ తీసి పక్కకు పెడితే మనకి వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే చూడాలి. పర్టికులర్ గా HDFC, ICICI, యాక్సిస్, కోటాక్, ఎస్ బ్యాంక్. సో మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా మనకి ఈ ఫ్రైడే ఆర్ సాటర్డే రేపటి లోపల మనకి దానికి సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీస్ లో చాలా హెవీ వెయిట్ గా కనిపిస్తూ ఉంటాయి. దాదాపు 30 to 35% వెయిటేజ్ కూడా తీసుకుంటున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ వీకెండ్ రాబోతున్నటువంటి రిజల్ట్ ని బేస్ చేసుకొని మనకి మండే మార్నింగ్ ఒక పెద్ద మూవ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఆర్ ఓన్లీ 2 ప్రాబబిలిటీస్. వన్, బాగా పైకి వెళ్ళటం, లేదా కన్సాలిడేట్ అవ్వటం. అంటే కొన్ని రిజల్ట్స్ బాగుండి కొన్ని రిజల్ట్స్ బాగోకపోతే కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. బట్ ఓవరాల్ గా
మనకి మాత్రం పాజిటివ్ గా వచ్చింది అని అంటే, పాజిటివ్ డజన్ మీన్ ఎవ్రీ బ్యాంక్ పాజిటివ్ గానే రిపోర్ట్ చేయడం అని. సో ఒక పర్టికులర్ బ్యాంక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఇష్యూ వల్ల వాళ్ళ ప్రాఫిట్ తగ్గినట్టుగా కనిపించవచ్చు, అది ఎప్పుడు కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయదు. అలా కాకుండా కొన్ని బ్యాంక్స్ కంప్లీట్ గా వాళ్ళ నెట్ అసెట్ క్వాలిటీ కానీ ఇవన్నీ వీక్ అవ్వటము, లేకపోతే వాళ్ళ ఎఫ్డీస్ పెరగటము, ఇటువంటి మేజర్ న్యూస్ వల్ల ఏమన్నా ఇంపాక్ట్స్ ఉంటే మాత్రం మార్కెట్ లో కనిపిస్తుంది. సో మండే మార్నింగ్ మాత్రం మార్కెట్ ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంది. మేబీ ఈ కన్సాలిడేషన్ ని మేక్ ఆర్ బ్రేక్ చేసేటువంటి న్యూస్ మనకి ఈ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ రిలేటెడ్ అయి ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ మ్యాక్రో సంబంధించిన డేటా పాయింట్స్ మనం గమనిస్తే, మన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి 18 months హైలో వచ్చింది. మేలో గతంలో మనం మాట్లాడుకున్నాం 3.93 ఉండేది 4.38. సో చూడటానికి ఇది కొంత హైలో ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇది ఆర్బీఐ బ్యాండ్ విత్ లోనే ఉంది. ఆర్బీఐ ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ ±4 అంటే 2 నుంచి 6 మధ్యలో ఎక్కడున్నా కానీ వాళ్ళ కంఫర్ట్ జోన్ అనే చెప్తారు. సో ఈ కంఫర్ట్ జోన్ లోనే మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. కానీ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా మాత్రం బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అది దాదాపుగా గతంలో కూడా 9.68% వచ్చింది, అండ్ ఈసారి కూడా మనకి 9.87%, దాదాపుగా 27% ఆఫ్ దిస్ మనకి. అండ్ ఇన్ఫ్లేషన్ జంప్ అంతా కూడా మనకి ఫ్యూయల్ అండ్ పవర్ వల్లే, రీసెంట్ గా పెరిగిన వాటి వల్ల అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఐఐపి కూడా మనకి కొంచెం పాజిటివ్ గానే 5.1% అప్ సైడ్ కనపడుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మన ఇండియన్ మ్యాక్రో ఎకానమీ, రూపీ డిప్రిసియేషన్ ఇదంతా కూడా మనకి బాగా ప్రాబ్లం అవుతుంది కదా. దానికి గల కారణం ఏంటి? ఈ ట్రేడ్ డెఫిషియట్. ఈ ట్రేడ్ డెఫిషియట్ దాదాపుగా మనకి ఈ వీక్ ఎండింగ్ కల్లా గమనిస్తే $30.4 billion ఉంది. సో వెన్ కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనకు ఆ డెఫిషియట్ అనేది దాదాపుగా 59% మనకు అది ఇదవుతుంది. సో మెజారిటీ ఈస్ డెఫినెట్లీ కాంట్రిబ్యూటెడ్ బై క్రూడ్ ఆయిల్. సో ఇంక్రీజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, మన గతంలో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరగడం వల్ల మనం చాలా డాలర్ రూపంలో ఎక్స్చేంజ్ చేస్తుంటాం, దానివల్ల ట్రేడ్ డిఫిషియన్సీ అనేది బాగా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మన మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో మనం గమనించినా కానీ మన జిఎస్టీ అంటే బిజినెస్ అయితే స్లో కావట్లేదు అని అంటానికి ఒక మంచి ఇండికేషన్ జిఎస్టీ కలెక్షన్స్ మనకు దాదాపుగా 1.95 lakh crores ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ తో మనం కంపేర్ చేస్తే 13.9% జంప్ అండ్ 13-month హైలో మనకి జిఎస్టీ కలెక్షన్స్ అయితే కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్స్ మనకి ఇంకొక డేటా వచ్చింది జూన్ లో, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా. సో మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా మాత్రం కొద్దిగా కాంట్రాక్ట్ అయినట్టుగా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా గతంలో మనకి 57.4 ఉండేది, ఇప్పుడు అది కాస్త మనకి 54.2కి వచ్చింది. అది 3-month లో అయితే కనిపిస్తుంది. సో దట్స్ ఓకే. సో అది పెద్ద విషయం ఏం కాదు, కొంచెం అది మార్జినల్ అనుకోవచ్చు. సో బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ అయితే బాగా పెరుగుతున్నాయి, దాదాపుగా 18.6% 2-year హైలో ఉంది. సో బ్యాంక్ క్రెడిట్ గ్రోత్స్ అని అంటే మనకి బ్యాంక్ లో వేసేటువంటి మనకి డిపాజిట్స్ ఇవన్నీ కూడా గతంతో కంపేర్ చేసి అద్భుతంగా ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ విషయంలో మనకి పెద్ద డిఫిషియన్సీ అయితే రావట్లేదు. ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్బీఐ బలంగా మెయింటైన్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ వారంలో మనకి $7.3 billion వీక్ టు వీక్ చేంజ్ లో కూడా కనపడుతుంది. సో ఓవరాల్ గా ఈ డేటా మొత్తం కూడా మన స్టాక్ మార్కెట్ ఎట్లా లింక్ అవుతుంది అని అంటే, ఇది మనకు ఆర్బీఐ తీసుకోబోయేటువంటి నెక్స్ట్ రెపో రేట్ డెసిషన్. సో ఆగస్టు 4-6 తారీఖుల్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది జరగబోతుంది. సో ఈ మానిటరీ పాలసీ మీటింగ్ ప్రకారం ఒకవేళ మనకి ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది అని అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచుతుందా అని ఒక భయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇంకా ఆర్బీఐ కంఫర్ట్ జోన్ లోనే ఉంది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసినట్లయితే అది ఇండియన్ ఎకానమీని సాఫ్ట్ గా కూడా దెబ్బతీస్తుంది అన్న భయంతో అయినా మేబీ హైక్ చేయకపోవచ్చేమో. బట్ యూజువల్ గా మారుతున్నటువంటి ఈ డేటా ప్రకారం మాత్రం రెగ్యులర్ ఆర్బీఐ అయితే పెంచాలి. కాకపోతే కన్సిడరింగ్ ద లోకల్ ఎకనామిక్ సినారియో మేబీ పెంచకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ మిక్స్డ్ ఓవర్ వ్యూ వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఆర్బీఐ ఫోర్కాస్ట్. అండ్ మాన్సూన్ విషయంలో మనం పరిగణించినా కానీ మన గతంలో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో విపరీతమైన వీక్నెస్ ఉంటుంది మనకి రైనీ సీజన్ అనేది, కానీ బట్ ఇటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు క్యుములేటివ్ గా రెయిన్ఫాల్ కి సంబంధించిన డేటా మనం గమనిస్తే జస్ట్ మన ఒక 20% మాత్రమే డౌన్ సైడ్ కనపడుతుంది. పెద్ద ఎత్తున మనకి రెయిన్ఫాల్ డెఫిషియన్సీ అయితే కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం జూలై 20 దగ్గర నుంచి కొద్దిగా బెటర్ అవ్వచ్చు మాన్సూన్స్ కూడా. ఇదంతా కూడా ఎఫ్ఎంసీజీ, రూరల్ డిమాండ్ వీటన్నిటిని కూడా కొద్దిగా మార్చొచ్చు అని చెప్పేసి అప్డేట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయని మనం గమనిస్తే S&P 500, నాస్డాక్ ఇవన్నీ కూడా మార్కెట్స్ మనకి నెగిటివ్ లోనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక 0.5% పాజిటివ్ లో ఉంది, S&P 500 0.5% నెగిటివ్ లో ఉంది. అండ్ నాస్డాక్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ లో పర్టికులర్ గా చిప్ మేకింగ్ కంపెనీస్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఏమో కానీ వాటిల్లో కొద్దిగా సెల్లింగ్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. నాస్డాక్ 2.7, నికాయ్ దాదాపు 4.4%. సో బేసిక్ ఈ చిప్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అన్ని కూడా మనకి గ్లోబల్ మార్కెట్స్ అయితే నెగటివ్ గా పుష్ చేశాయి. సో ఈ రోజు క్లోజింగ్స్ యూఎస్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనం ఓవరాల్ గా చూస్తే ఈ వీక్ లో మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అబ్నార్మల్లీ పర్ఫామ్ చేసినట్టే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ మనకి కొద్దిగా అన్సర్టనిటీస్ అయితే ఈ వారం మొత్తం కూడా ఇంక్రీజ్ చేశాయి. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఈ రోజు కనుక, అంటే ఈ వారంలో కనుక ఎస్కలేట్ అవి ఉండకపోయి ఉంటే మేబీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంకా బెటర్ గా ఉండే. ఇన్ఫాక్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి అమెరికాని తక్కువ ఇంపాక్ట్ చేస్తాయి, ఇండియాని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ జియో పొలిటికల్ టెన్షన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ వారం చాలా పాజిటివ్ గా క్లోజ్ అయిందని మాట్లాడుకోవాలి. ద సేమ్ టైం యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ఆఫ్ ద సడన్ రేజ్ అవ్వటము, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ కూడా ఇరాన్ మళ్ళీ ఒక స్టాండ్ తీసుకుంటాము, మేము బ్లాకేజ్ ని మళ్ళీ పెడతాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. యుఎస్ఏ మాట్లాడుతోంది మేము బ్లాకేడ్ పెడతాము, మేము ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు పర్టికులర్లీ ఇరాన్ రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్స్ కి మాత్రమే పెడతామని చెప్పేసి అంటున్నారు. సో ఇరాన్ ఏమంటుంది, మీరు పెడితే అందరికీ పెట్టండి కానీ మాకు మాత్రమే ఎందుకు పెడుతున్నారు అని ఒక ప్రశ్న లేవనెత్తుతూ, ఒకవేళ మీరు మాకు మాత్రమే పెట్టారు అని అంటే మీకంటే ముందే బ్లాకేడ్ పెట్టేసి మీ మొత్తాన్ని కూడా బ్లాక్ చేస్తాము. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మాత్రమే కాదు, బాబ్ ఎల్ మెన్బెడ్ అనే ఒక బ్లాకేడ్ కూడా ఒకటి ఉంటుంది మనకి. సో బేసిక్ గా మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మీరు గమనిస్తే ఒక ఎండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అనదర్ సైడ్ మనకి ఇంకొక బ్లాకేడ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా బ్లాక్ చేస్తే హోల్ వరల్డ్ ఎకానమీ అంతా కూడా సఫర్ అయ్యే సిచ్యువేషన్ కి వస్తుంది అని ఒక ప్రెషర్ అయితే బాగా పెడుతున్నారు. ద సేమ్ టైం ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి కూడా మనకి కామర్స్ సెక్రటరీ దగ్గర నుంచి అయితే ఒక అప్డేట్ ఉంది. సో ఆల్మోస్ట్ ఫ్రేమ్వర్క్, డీల్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది, అది అద్భుతంగా ప్రోగ్రెస్ అవుతుందని అంటున్నారు. సో కాకపోతే యుఎస్ ఏదైతే 10% టారిఫ్ పాస్ అయితే పెట్టిందో అది జూలై 24th అయితే ఎక్స్పైర్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్ కి కొంచెం ఏమన్నా స్పీడప్ చేస్తారా, లేకపోతే డిలే అయితే కనుక మేబీ యుఎస్ ఏమన్నా మనకి దీన్ని ఈ పాస్ ని ఎక్స్టెండ్ చేస్తుందా, దీన్ని కూడా మనం కొంచెం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మనకి డొమెస్టిక్ రిలేటెడ్ హై ఇన్ఫ్లేషన్, పర్టికులర్లీ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా కొంచెం వరి చేయటం అయితే మనం గమనిస్తున్నాం. సో ఓవరాల్ గా మీరు గమనిస్తే మార్కెట్ ఈ వారంలో మాత్రం జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ వార్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అయితే మనం గమనించాం. సో నెక్స్ట్ వీక్ లోకి వచ్చేసరికి పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెక్స్ట్ వీక్ దాకా ఎందుకు ఈ వీకెండే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్, కోటాక్, ఎస్ బ్యాంక్, Q1 రిజల్ట్స్ మనకి ఈ వీకెండ్ లోనే వస్తాయి. ఈ వీకెండ్ ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ అనేది మనకి సోమవారం రోజు రియాక్ట్ అవ్వడానికి చాలా హై ప్రాబిలిటీ కనపడుతుంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఎస్బీఐ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ లిస్టింగ్ మనకి జూలై 21వ తారీఖు జరగబోతోంది. అండ్ యూకే రిలేటెడ్ సిపిఐ ఎర్నింగ్స్ అయితే మనకి బయటికి రాబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి గురువారం రోజు ఇన్ఫోసిస్ Q1 రిజల్ట్స్ అయితే సెట్ చేసి ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం మనకి జూలై 24th యుఎస్ 10% టారిఫ్ పాస్ జరుగుతుందా, ఎక్స్టెండ్ చేస్తుందా అనేది మనం దాన్ని గమనించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆ పైన మనకి ఇంకా నెక్స్ట్ మేజర్ ఈవెంట్ అంటే ఆగస్ట్ 4th and 6th మనకి ఎంపీసీ మీటింగ్. సో మిగతావన్నీ కూడా అంటే ఈ వారం మొత్తంలో మనకి మేజర్ గా ఉండేది ఇన్ఫోసిస్ రిలేటెడ్, ఈ వీకెండ్ బ్యాంకింగ్స్ రిలేటెడ్ అవుట్పుట్ అంటే క్వార్టర్లీ అవుట్పుట్స్, అండ్ యుఎస్ 10% టారిఫ్ పాస్ చేస్తుందా లేకపోతే మనకి ఇండియాకి ఆ పాస్ ని ఎక్స్పైర్ చేస్తుంది అనే దాన్ని క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్ గా కంబైన్ చేసి చూస్తే ఆ డేటా పాయింట్స్ మాత్రం హియర్ అండ్ దేర్ మనకి కొంత పాజిటివ్ గానే కనపడుతున్నాయి. రిలయన్స్ ఇంపాక్ట్ ఈ రోజు అయితే కనిపించింది, జియో ఫైనాన్స్ యొక్క నెంబర్స్, బంపర్ నెంబర్స్ అన్ని కూడా ఆల్ ఆఫ్ ద సడన్ మనకి లాస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ చేయడానికి అయితే ఒక మంచి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా ఉంది, మనకి మంత్ ఎండ్కి వచ్చేసరికి ఎఫ్ఎంసీ మీటింగ్ కూడా ఉంది. బట్ ఓవరాల్ ఇవేం చూసినా కానీ మార్కెట్ లో పెద్ద ఎత్తున స్ట్రగ్లింగ్ సినారియోస్ అయితే కనిపించట్లేదు. బ్యాంకింగ్ సైడ్ అయితే కొద్దిగా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నిజంగా పాజిటివ్ వచ్చింది అంటే మేబీ మనకు అప్ సైడ్ ఇంకొక లెగ్ పైకి వెళ్ళడానికి ఏమైనా అవకాశం దొరకచ్చు. ఇన్ఫోసిస్ వన్ మేజర్ రిజల్ట్ దట్ విల్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ద నెక్స్ట్ వీక్. సో వచ్చే వారం మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.